స్వతంత్రం వచ్చిన కొన్నాళ్ళకి మన దేశంలో ఈ అవార్డ్స్ని ఇంట్రడ్యూస్ చేశారు. అంటే అనేక రంగాల్లో ఉత్తమంగా తమ యొక్క ప్రతిభని కావచ్చు, సాహిత్యాన్ని కావచ్చు, తమ యొక్క సర్వీసెస్ని కావచ్చు, సొసైటీని మేల్కొల్పే విషయాల్లో కావచ్చు, ఇట్లా అనేక విషయాల్లో కష్టపడుతూ సమాజం శ్రేయస్సుకి అన్ని రకాలుగా ఆ, మంచి కృషి చేస్తున్న వాళ్ళని అప్రిషియేట్ చేసే దిశగా ప్రభుత్వమే పూనుకుని ఈ యొక్క అవార్డులను ఇవ్వాలి ఇయర్ అనే కాన్సెప్ట్ని తీసుకొచ్చారు. వెరీ గుడ్. అయితే దీంట్లో రకరకాల కేటగిరీస్ మనకి ఫస్ట్లో పెట్టినప్పుడు ఎట్లా అంటే భారతరత్న, భారతదేశంలోనే అతి గొప్ప అత్యున్నత పురస్కారం. దీన్ని కేవలం భారతీయులకు ఇవ్వాలనేమీ లేదు. మదర్ తెరిసాకి ఇచ్చిన సందర్భాలను ఇంకోళ్ళకి ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆ తర్వాత అవార్డ్స్ ఎట్లా ఉండేవంటే పద్మ అవార్డ్స్లోనే కేటగిరీ 1 లేకపోతే క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3 అట్లా ఉండేవి. వాటిని మార్చి పద్మభూషణ్, పద్మవిభూషణ్, పద్మశ్రీ అవార్డ్స్ అంటే ఫస్ట్ భారతరత్న, తర్వాత పద్మవిభూషణ్, తర్వాత పద్మభూషణ్, తర్వాత పద్మ అవార్డ్స్ అనేవి వస్తాయి. రీసెంట్గా నందమూరి బాలకృష్ణకి పద్మభూషణ్ అవార్డు అనేది వచ్చింది. 2006లో మెగాస్టార్ చిరంజీవికి పద్మభూషణ్ అవార్డు అనేది వచ్చింది. అయితే 2024లో చిరంజీవికి పద్మ విభూషణ్ అవార్డు అనేది రావడం జరిగింది. అసలు వీటి యొక్క కేటగిరీస్ ఏ రకంగా ఏంటి అనేది ఇప్పుడు మనం చూస్తే నందమూరి బాలకృష్ణ ఒక 3 సార్లు ఎమ్మెల్యే అవ్వటం, హీరో, ఇవన్నీ పక్కన పెడితే ఒక అద్భుతమైనటువంటి సేవా తత్పరత కలిగినటువంటి వ్యక్తి. మిగతా విషయాలు ఎలా ఉన్నా ఓన్లీ ఆ బసవతారకం హాస్పిటల్ గురించి మనం కన్సిడర్ చేస్తే క్యాన్సర్తో ఉన్న అనేక మంది పేదవాళ్ళకి హెల్ప్ చేసినటువంటి కార్యక్రమం అక్కడ జరుగుతూ ఉంటుంది. బసవతారకం హాస్పిటల్ అంటే బసవతారకం అనే పేరే వీళ్ళ అమ్మగారిది, సీనియర్ ఎన్టీఆర్ యొక్క భార్య నందమూరి బాలకృష్ణ యొక్క తల్లి పేరు. ఆయన తల్లి పేరు మీద హాస్పిటల్ పెట్టడమే కాకుండా ఆ హాస్పిటల్లో ఎంతోమంది పేదవాళ్ళకి క్యాన్సర్ పరంగా సహాయం చేసేటువంటి గొప్ప మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి. సో ఇట్లా అనేక రకాల రీజన్స్ వల్ల నందమూరి బాలకృష్ణకి ఈ యొక్క అవార్డు అనేది ఇవ్వడం డెఫినెట్లీ ఎవరైనా మెచ్చుకోదగ్గపోయింది. అట్లాగే 2006లోనే ఈ అవార్డుని చిరంజీవి గెలుచుకున్నారు. అప్పుడు మాకు బాగా గుర్తు, స్టాలిన్ సినిమా థియేటర్లో చూసినప్పుడు ఫస్ట్ టైం పద్మభూషణ్ అప్పుడే వచ్చిందని తెలుసు, కానీ టైటిల్లో కూడా పడ్డాం. అప్పుడు పద్మభూషణ్ మెగాస్టార్ చిరంజీవి అని పడినప్పుడు చాలా సంతోషపడేవాళ్ళం. సో ఆయన సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి అంటే ఇప్పుడు ఇక్కడ బాలకృష్ణకి ఇచ్చింది సినిమా ఇండస్ట్రీ పరంగా ఆయన చేసినటువంటి సేవలు కావచ్చు, ఒక వ్యక్తి పరంగా లేదా ఒక కళకి అంటే సినిమా అనేటువంటి ఒక కళకి ఆయన ఉన్నటువంటి ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, ఈ రకరకాల రీజన్స్ వల్ల ఇచ్చారు. అట్లాగే చిరంజీవి కూడా ఓవర్ ద ఇయర్స్ ఆయన సినిమాల పట్ల చేసిన దానికి అప్పుడు ఇచ్చారు. అయితే ఈ పద్మ విభూషణ్కి, పద్మశ్రీకి, విభూషణ్కి తేడా ఏంటి? పద్మశ్రీ అనేది ఏంటంటే ఒక కళ పట్ల కానీ, ఇప్పుడు ఒక మొక్కల పట్ల, ఫారెస్ట్ ఎరాడికేషన్ వల్ల ఎట్లాంటి సమస్యలు వస్తాయి సొసైటీకి అనే విషయాన్ని ప్రజల్లోకి ఎక్కువగా తీసుకెళ్ళి, అట్లాగే నీళ్ళు అనేవి భూమిలో ఎట్లా ఇంకిపోతే ఎంత ఇబ్బందులు పడతారు ప్రజలు ఫ్యూచర్లో అనే దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళటం, లేకపోతే ఒక అంతరించిపోతున్నటువంటి ఒక కళని కాపాడేటువంటి ప్రయత్నంలో చేసేటువంటి సాహిత్యానికి సంబంధించినవి వీళ్ళెవరూ పెద్దగా తెలియదు అనమాట ప్రపంచానికి. వాళ్ళని ఏరి కోరి వాళ్ళు ఆ పర్టికులర్ సెక్ట్ కోసం, ఆ పర్టికులర్ థింగ్ కోసం చేస్తున్నటువంటి కృషిని, పోరాటాన్ని గుర్తించి ఇదిగో వీళ్ళు చేస్తున్నారు అని ప్రపంచానికి తెలియజేసే దిశగా ఇచ్చేటువంటిది పద్మశ్రీ. అయితే ఆ పద్మశ్రీ అనేది ఎక్కువగా ఇట్లా ఉంటుంది, 90% ఆఫ్ కేసెస్లో ఇట్లాంటి వాళ్ళకి ఇస్తారు. అయితే పద్మభూషణ్ అవార్డు వచ్చేసరికి పర్టిక్యులర్ ఆ సెక్షన్ ఆఫ్ సొసైటీ, ఆ పర్టిక్యులర్ సాహిత్యం కావచ్చు, సినిమా రంగం, కళారంగం, లేకపోతే ఇంకొకటి వీటిల్లో వాళ్ళు హయ్యెస్ట్ లెవెల్కి రీచ్ అయ్యారు అనుకున్నటువంటి టైంలో ఈ పద్మభూషణ్ అనేటువంటి అవార్డు ఇస్తారు. అయితే పద్మవిభూషణ్ అంతకంటే హయ్యెస్ట్ లెవెల్లో ఎక్కడ ఇస్తారంటే ఆల్రెడీ వాళ్ళ యొక్క పర్టికులర్ సెక్టర్స్ కేటగిరీ థింగ్ ఏదైతే ఉందో అందులో ఆల్రెడీ నిష్ణాతులయ్యి ఆ కళని లేదా సంబంధించినటువంటి థింగ్ని ఇంకా జనాల్లోకి తీసుకెళ్తూ ఆల్రెడీ అందులో హయ్యెస్ట్ థింగ్లోకి వస్తూనే, అది కాకుండా సొసైటీ పరంగా, సోషల్ సర్వీస్ పరంగా ఇంకా గొప్ప హెల్ప్లు చేస్తూ సమాజంలో అత్యంత ముఖ్యమైన వ్యక్తిగా, ఆదర్శం కలిగినటువంటి వ్యక్తిగా ఎదిగేటువంటి క్రమంలో వీళ్ళకి పద్మ విభూషణ్ అనేటువంటి అవార్డుని ఇస్తారు. ఇవన్నీ కాకుండా దేశానికి ఒక గర్వకారణం అనేటువంటి వ్యక్తి తను మనకి లేదా ఈమె మనకి అనుకునే వాళ్ళకి భారతరత్న అనేది ఇస్తారు. బేసిక్గా ఈ 4 అవార్డ్స్కి సంబంధించినటువంటి డిఫరెన్స్ ఇది. కింద వాట్సాప్లో మీకు వాట్సాప్కి సంబంధించినటువంటి పిన్ కామెంట్ చేసాము. ఆ పిన్ కామెంట్లో ఉన్న వాట్సాప్ లింక్లో మీరు జాయిన్ అయితే 1 వీక్ ఉండి చూడండి. ఆ గ్రూప్లో మీకు వరల్డ్ వైడ్ అప్డేట్స్, బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ పెడుతున్నాం మేము. మిస్ అవ్వకుండా ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఒక 1 వీక్ ఉండి చూడండి, మీకే అర్థమవుతుంది. అండ్ మీకు తెలిసిన వాళ్ళందరినీ కూడా ఆ గ్రూప్లో హ్యాపీగా మీరు యాడ్ చేసుకోవచ్చు. అట్లాగే వీడియోకి నేను ఒక 1000 లైక్స్ టార్గెట్ పెట్టుకున్నా. ఒక లైక్ ఇచ్చేసి మీరు వీడియోస్ చూడడం కంటిన్యూ చేయండి. థ్యాంక్ యూ.